ఆ శనీశ్వరుడి యొక్క దోషం తగ్గడానికి ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధించాలండి? ఆయనకి ఈయనకి సంబంధం ఏంటంటే ఒకానొక రోజున శనీశ్వరుడు అందరినీ బాధ పెట్టాను కదా, ఈయన్ని బాధ పెడదామని చెప్పి ఆంజనేయ స్వామి నెత్తి మీద వచ్చి కూర్చున్నట్ట. శనీశ్వరుడు నెత్తి మీద శని ఉందిరా అంటూ ఉంటారు కదా అందరూ కూడా. అలాగా వచ్చి కూర్చుంటే ఈయన కొట్టలేదు, తిట్టలేదు, వెళ్ళిపోమని చెప్పలేదు. అత్యంత బరువైనటువంటి రాయి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్ట. అదే బుద్ధిర్ బలం యశోధైర్యం. బుద్ధి బలం కావాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. కాబట్టి బుద్ధిర్ బలం యశోధైర్యం అన్నారు. చూసే బుద్ధి బలంతో ఆలోచించాడు. నువ్వు వెళ్ళిపోమని చెప్పలేదు, నిన్నేమీ అనలేదు. పెద్ద బండరాయి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి నెత్తికి బండరాయికి మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు? శనీశ్వరుడు ఉన్నాడు. అలా నలిగిపోతున్నటువంటి సమయంలో నువ్వు వెళ్ళిపోమంటావో కొడతావో, నేను నిన్ను పీడిద్దామని వస్తే నువ్వు నాకు ఇలాగ చేసావేంటయ్యా, నువ్వు గమ్మున రాయిది లేకపోతే నా ప్రాణం పోయేలా ఉందన్నట్టు శనీశ్వరుడు. అది తర్వాత సంగతి. కానీ నీ దోషం కోసం అందరూ భయపడుతూ ఉంటారు కదా, నువ్వు జాతకంలో ఉంటేనే భయపడతారు కదా, నువ్వు వచ్చావంటేనే భయపడతారు కదా, నీ పేరు తలవడానికే భయపడతారు కదా. కాబట్టి నీ దోషం పోవాలంటే నా పూజ చేసినా నీ దోషాన్ని తగ్గిస్తానని చెప్పు. నన్ను ఆరాధించే వాళ్ళని కానీ, ఆంజనేయ స్వామి భక్తులను కానీ, ఆంజనేయ స్వామి పూజ చేసేవాళ్ళ జోలికి కానీ నువ్వు రా, కానీ మరీ అంత బాధ పెట్టకు. నీ 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 పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ టైం వచ్చినప్పుడు నువ్వు వస్తావు, పరిపాలిస్తావు, వెళ్తావు. కానీ బయట అందరినీ బాధ పెట్టినట్టుగా నా భక్తులను బాధ పెట్టకు. కొంత ఉపశమనం కలిగించే వాళ్ళకి, వాళ్ళు నన్ను ఆరాధించినప్పుడు నీ ఉపశమనం తగ్గేలాగా నువ్వు అన్నావంటే అప్పుడు నేను బండరాయి తీస్తాను అన్నట్ట. అప్పుడు శనీశ్వరుడు అన్నాడు, నా దోషం పోవాలన్నా, నా ప్రభావం కొంచెం తగ్గాలన్నా, నేను బాధ పెట్టకుండా ఉండాలన్నా శనివారం ఆంజనేయ స్వామికి సింధూర పూజ, తమలపాకుల పూజ చేయించి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకుని హనుమాన్ చాలీసా చదువుకుని, అలాగే నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని చదువుకుని, హనుమాన్ చాలీసా చదువుకుని ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే కనుక శనీశ్వరుడు యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది. అంటే 100% బాధించేది ఒక 60%, 50% బాధిస్తుంది. కాబట్టి శనీశ్వరుడి యొక్క దోషం పోవడానికి ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చాలా విశేషమైన ఫలితం.